ఓటు గురించా? ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల సీస కాదురా. నీ ఓట ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓట ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా. నీ ఓట ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓట ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా. అన్న మన తొలిగి ఛానల్ నుండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చిన యువతకు ఫస్ట్ ఈ ప్రొటెక్ట్ చేయడం ఇవన్నీ చేయడం కన్నా మనం నిజాయితీగా ఓటు వేసి నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు ఓటు వేస్తే మాత్రమే ఈ సమాజం మారుతుంది. ఎన్ని రోజులున్నా ఇలాంటి అవినీతి చేసే నాయకులు ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనలాంటి అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంటది. కాబట్టి మనలాంటి పేద ఇండ్ల నుంచి వచ్చిన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులను నాయకులుగా ఎన్నుకుంటే మాత్రమే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటది. ఎంతమంది నాయకులను ఎన్నుకున్నా కూడా వాళ్ళు మన అణగారిన వర్గాల నుంచి వచ్చిన కుటుంబాలు ఉంటేనే మనం ఒక సామెత ఉంటుంది మన తెలంగాణలో, ఏ మూల కూర్చున్న మనోడు ఉంటే వడ్డిస్తే అది అందరికీ అంశారపోయి అన్నట్టుగా మనం కూడా నిజాయితీగా మన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటే మాత్రమే ఏదైనా న్యాయం చేయడానికి మన నాయకులు ముందుకు వస్తారు తప్ప ఇలాంటి అగ్రవర్ణ నాయకులు ఈ రాజ్యంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఉన్నంత వరకు ఈ సమాజం మారదు. తప్పకుండా మనలాంటి యువత ఓటు నమ్ముకోకుండా, ఓటు నిజాయితీగా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులకు అమ్ముకోకుండా నిజాయితీ గల వ్యక్తులకు ఓటు వేస్తే మాత్రమే ఈ యువత గానీ ఇలాంటి చేసే పరిస్థితి రాకుండా మన దేశం బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది. చాలా బాగా చెప్పిన, ఎందుకంటే అల్టిమేట్ గా ఓటే చాలా కీలకం. ఎక్కడి నుంచి వచ్చిన మీరు? మేము సిద్దిపేట అన్న. సిద్దిపేట నుంచి మీటింగ్ వచ్చినా వేరే పని మీద వచ్చినా? సిద్దిపేట నుంచి మీటింగ్ కి వచ్చిన నేను. ఓకే, ఎందుకు మరి ఏముంది? ఇప్పుడు మన కాంగ్రెస్ జనతా పార్టీ అనే మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది దేశ భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు అని ఎందుకంటున్నా అంటే, ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దేశంలో చాలా నష్టపోతున్నాం. ఒకటి ఏంటంటే మంత్రులు పెరుగుతురు అని పార్లమెంట్ భవనం పెంచారు కానీ దేశంలో స్కూల్ ఎన్ని పెంచారు? ఇది ముఖ్యమైన పాయింట్. రెండవది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే దేశంలో అన్నిటికంటే హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఉందన్న. డాలర్స్, హైదరాబాద్ మెయిన్ కదా, హైదరాబాద్, బెంగళూరు. అవును, దేశం మొత్తం చూసుకున్నా కూడా మన ఇండియా నుండి ఓన్లీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఎక్కువ డాలర్స్ మన ఇండియాకి తెస్తుంది. కారణం ఏంటి? విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు. రెండోది, సెకండ్ తీసుకుంటానే ఈ అఫీషియల్ డాటా, గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్న డాటా. సెకండ్ వచ్చేసి హైయెస్ట్ మళ్ళీ డాలర్స్ ఎవరైతే మన ఇండియాకి ఇస్తారో ఎన్ఆర్ఐస్, దేశంలో నుండి వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి వాళ్ళు పంపించే డాలర్స్ మాత్రమే మన ఇండియాకు సెకండ్ హైయెస్ట్. ఈ రెండింటి కారణం ఏంటి? మన ఇండియా వ్యవస్థ నడుస్తుందంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మెయిన్ గా డాలర్స్ కావాలి. ఆ డాలర్స్ మనకు హైయెస్ట్, ఒకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సెకండ్ ఎన్ఆర్ఐస్. ఈ ఇద్దరు కూడా విద్యతో ముడిపడే ఉంది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేస్తున్నప్పుడు దేశంలో మెజారిటీ ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళు ఉంటారు. ఆ బీసీలకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి? బీసీలకు ఎంతమంది ఉద్యోగస్తులు టాప్ లో ఉన్నారు? ఆ బీసీలు ఓవరాల్ గా చూసుకుంటే 70 to 80% ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయంటే అన్న కేవలం రోడ్లు ఊడ్చడం, ఈ వాష్రూమ్స్ కడడం, ఇలాంటి వాటిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి, మన న్యాయ వ్యవస్థలో కూడా మన వాళ్ళు లేనప్పుడు న్యాయం రాదు అన్న విషయం మన అన్న వాళ్ళు చాలా సార్లు మాట్లాడారు. అది మాత్రమే కాదు, నెహ్రూ ఒక మాట అన్నాడు, ఆయన యూనివర్సిటీలు కడుతూ విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ ఒక మాట అన్నాడు. నేటి ఈ యూనివర్సిటీలు, విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తు మందిరాలు అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు ఉన్న స్కూల్స్, యూనివర్సిటీలు, ఆ మందిరాలే మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండవది, మన యూనివర్సిటీల నుంచి వెళ్ళి ఇప్పుడు మన ఐఐటీస్ నుంచి వెళ్ళిన చాలా మంది ఇండియన్స్ మనకు సిఇఓలుగా ఉన్నారు. వారిని చూసి మాత్రం మన మోడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు, మన దేశం మొత్తం గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఈ మోడీ కాలంలో చూసుకుంటే మనకు ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకుంటే మనకు మెజారిటీ అవే ఉన్నాయన్న. మళ్ళీ పాత ఓల్డ్ యూనివర్సిటీకి ఏవైతే ఉన్నాయో వాటి ఫండ్స్ ఇవ్వరు. ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఉన్నాడు పిహెచ్డి, అతను ఫస్ట్ 2 years వచ్చేసి జేఆర్ఎఫ్ ఇచ్చిర్రు, సెకండ్ నుంచి తర్వాత రాలేదు. ఎందుకంటే ఏవేవో క్వశ్చన్ చెప్తున్నారు. ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీ. మీరేం చేస్తున్నారు? నా డిగ్రీ అయిపోయింది అన్న. నేను సిద్దిపేట. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఇక్కడ చదువుకున్నా, నోబెల్ డిగ్రీ కాలేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఏఐతో వీడియోలు చేస్తాను నేను. వీడియోలు చేస్తాను. అవును, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ అన్న. సో ఈ సబ్జెక్ట్ అంతా ఎట్లా మీరు ఎవ్రీడే? సో నేను అంటే ఈ ఇష్యూస్, దేశంలో జరిగే ఇష్యూస్ చూసిన తర్వాత నాకు అనిపించింది అన్న, అసలు అకౌంటబిలిటీ ఎందుకు లేని. ఇప్పుడు మన ఇంట్లో ఒక వర్క్ పిలుచుకున్నప్పుడు ఆ వర్క్ అతను మంచిగా చేయనప్పుడు మనం ఇంకో మనిషిని పెట్టుకుంటాం. అలాంటిది ఇన్ని లీకేజ్ అవుతున్నా కూడా ఇతను ఎందుకు మార్చట్లేదు? రెండోది, మోడీ అనేది ఎందుకు మాట్లాడండి? ఎన్నుకునేది ఎందుకు? అసలు మోడీ మాట్లాడినప్పుడు ఆయన ఉండేందుకు? అలాంటి వాళ్ళకి మనం
ఏదో టాప్ లా ఈయన హైయెస్ట్ టైమింగ్ ఉన్నది. బట్ వాట్ యూస్ అత్యధిక పాలన చేసింది ఈయననే. అత్యంత పాలన చేసిండు కాదనట్లేదు. అదే ఈ టైంలో ఎన్ని మత కొల్లాలు అయినాయి, మత కల్లాహాలు అయినాయి, ఎన్ని స్కూల్స్ మూసివేసినారు, ఎందుకు విద్యా వ్యవస్థని అత్యంత దిగజారుతుంది. ఇట్లా మాట్లాడితే నక్సలైట్, అర్బన్ నక్సలైట్, పాకిస్తాన్ లేకపోతే లెఫ్ట్ రైట్ ఏదో మాట్లాడుతున్నారుగా. అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా ఏ సోషల్ మీడియా ఛానల్ కానీ ఒక ఫోటో పెడతారు, ఆ ఫోటో కింద ఒక రాస్తారు. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, ఇంకా ఈజీ అయిపోయింది. అవును అవును ఇచ్చేస్తుంది. అవును అది రాయడం అనేది అసలు ఎంత చెత్త దిగజారిపోయారంటే స్టూడెంట్ మొత్తం దేశం మొత్తం అన్న, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎవడో ఒక ఫోటో క్రియేట్ చేసి దాని కింద ఏదో కామెంట్ పెడితే అది నిజమని నమ్మకండి. యా ఏ యూనివర్సిటీ అయినా కానీ అది నిజమని నమ్మకండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఇది నిజమా కాదా అని మీరు చెక్ చేయడానికి జస్ట్ మీరు ఒక జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ, గ్రోక్ కానీ ఎనీథింగ్ చూసి ఇది నిజమా కానీ ఒకసారి అప్లోడ్ చేయండి. కాదన్నప్పుడు అక్కడే వదిలేయండి, దాన్ని రిపోర్ట్ కొట్టి వదిలేయండి. అంతేగాని ఎవడో ఏదో అసలు వాడేవాడు చెప్ప నీకు నీకంటూ తెలివిలేదా? ఇంత చదువుకొని ఎందుకు? అసలు నిజం చెప్పాలంటే మన దేశం ఒకటనా? నెహ్రూ ఏం చేశాడు అంటారు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఎంత తెలుసా అన్న? 197 కోట్లు మొదటి బడ్జెట్. ఇయర్ ఎంత ఈ సంవత్సరం? సుమారు 50 లక్షల కోట్ల చిల్లర. 197 కోట్ల దాన్ని మన్మోహన్ సింగ్ వెళ్ళిపోయేసరికి సంథింగ్ 16 లక్షల కోట్ల ఏమో ఉందన్న. అది ఈ రోజు 55 లక్షల దాకా వచ్చినాయి. కానీ ఎప్పుడు దేశం అభివృద్ధి, ఇండియా ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఎవ్రీ ఇయర్ మన బడ్జెట్లు పెంచుకుంటూ వస్తున్నారు. దానికి కారణం ఏంది? అది మన దేశ గొప్పతనం. మన దేశంలో నేర్చుకునే తత్వం ఎక్కువ, క్షమించే తత్వం ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న మన షిప్ పైన బాంబులు వేసిర్రు అన్న. ఇరాన్ ఖండించింది, మనకేం దరిద్రం? అసలు మోడీ ఇరాన్ ఖండించినప్పుడు మోడీ ఎందుకు ఖండించొద్దన్న? మోడీ అనేది ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాలి. ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. ఏ వీడియోలు తయారు చేస్తారు మీరు? నేను ఇండిపెండెన్స్ సంబంధించిన మన దేశం గురించి ట్రూత్ మాత్రం. పార్టీలకు ఏం తయారు చేయరు? అవసరం లేదు నాకు, పార్టీలు అవసరం లేదు. అసలు ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ముందు అది ఒక మూవ్మెంట్ కాదు, ఇమ్మీడియట్లీ ఒక పార్టీగా రిజిస్టర్ చేయాలన్న. లేదంటే ఎవడో ఫేక్ గార్డ్ వచ్చి దాన్ని రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోతాడు. అరే మనం మిస్ అయినామన్న పాయింట్ కాడికి వచ్చేస్తామన్న. ఇది మూవ్మెంట్ కాదు, ఒక పార్టీగా ఏర్పాటు చేసి అది కూడా ఏమంటారు దాన్ని, క్యాడర్. ప్రతి విలేజ్ లో ప్రతి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, సోషల్ మీడియా గ్రూప్స్ కావచ్చు, అది కింది స్థాయి వరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఒక ఇది నిలబడుతుంది. లేదంటే ఇది కూడా అన్ని వాటితో పాటు ముందుకు కొట్టుకోబోతుంది. రిలీజన్ ఎట్లా చూస్తున్నారు మీరంతా? ఇప్పుడు మతం అనే లైన్ ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం తప్పు పట్టొద్దు. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అందాం, జై భీమ్